నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఈ రోజు నేను ఒక పేరెంటింగ్ రిలేటెడ్ టాపిక్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే చాలా మంది మదర్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటండి, పిల్లలు సరిగ్గా తినకపోవడం. సో ఈ ప్రాబ్లంకి రకరకాల రీజన్స్ అయితే ఉంటాయండి. సో అందులోని కొన్ని మెయిన్ రీజన్స్ నేను మీకు ఈరోజు చెప్తాను. దాంతోపాటు నేను చెప్పబోయే ప్రతి రీజన్కి గల ఒక చిన్న సొల్యూషన్ మీకు ఈరోజు ఇస్తానండి. నేను యాజ్ అ మదర్ ఆఫ్ 2 నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి, కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకున్నవి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. చాలా మంది మదర్స్కి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను ఇప్పుడు సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఏజ్లో ఉన్న పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. మనం ముందు పిల్లలు తినట్లేదు అని బాధపడకుండా ఫస్ట్ అసలు వాళ్ళు ఎంత తినగలరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకి ఒక్క రోజులో జరిగిపోదండి. కనీసం వారం నుంచి 10 రోజులు అసలు వాళ్ళు ఎంత క్వాంటిటీ తినగలరు అనే దానిపైన మనం దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే మనం అసలు వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా అనేది డిసైడ్ అవ్వగలం. ఎందుకంటే వాళ్ళు ఇంత తినాలి అని మనం మైండ్లో ఫిక్స్ చేసేసుకొని వాళ్ళు అంత తినలేకపోతే మనం తినట్లేదు అని ఫీల్ అవుతాము. అలా కాకుండా ఫస్ట్ అసలు వాళ్ళు ఎంత తినగలరో వాళ్ళని డిసైడ్ అవ్వనివ్వండి. వాళ్ళు ఎంత తినగలరో మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత కూడా వాళ్ళు తినకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్. సో ఇప్పుడు రీజన్స్లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ రీజన్ డిస్ట్రాక్షన్ అండి. డిస్ట్రాక్షన్ అంటే ఈ రోజుల్లో మనం కామన్గా చూసేదే పిల్లలందరూ మొబైల్ ఫోన్స్కి లేదా టీవీస్కి లేదా గేమ్స్ ఆడుకోవడానికి చాలా ఎక్కువ డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇలాంటప్పుడు అసలు వాళ్ళు తినాలి అనే విషయమే మర్చిపోతున్నారు. సో దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే, పిల్లలకి తినేటప్పుడు ప్రతిసారి డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేదంటే ఏదన్నా ఒక పర్టిక్యులర్ ప్లేస్ మీ ఇంట్లో మీరు అలవాటు చేయాలండి. అలాంటప్పుడు వాళ్ళు టీవీ నుంచి కానీ ఫోన్ నుంచి కానీ పక్కకు వచ్చేసి తినడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలండి. ఖచ్చితంగా తినేటప్పుడు ఒక ప్లేస్ అలవాటు చేయండి. అది వాళ్ళకు ఒక మంచి డిసిప్లిన్ కూడా అలవాటు అవుతుంది. అది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాల్సిన ఒక మంచి హ్యాబిట్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, పిల్లలు ఒక మీల్కి మధ్యన ఎక్కువ తినేయడం. దీనికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే, మనం ఫస్ట్ మీల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలండి. దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి మేజర్గా 3 మీల్స్ ఉంటాయండి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి కదా. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్, లంచ్కి డిన్నర్కి మధ్యలో ఇంకొక స్నాక్. ఈ టైమింగ్స్ అనేది ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి అనేది మనం ముందు డిఫైన్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్ అనేది మనకి లంచ్ కంటే అట్లీస్ట్ 2 అవర్స్ ముందైనా ఉండాలండి. మరీ మనం లంచ్ టైం దగ్గరలో స్నాక్స్ పెట్టేసామనుకోండి, అప్పుడు పిల్లలు అలా తినలేరు కదా, వాళ్ళకి హెవీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ 2 మీల్స్కి మధ్యలో మనం పిల్లలకి ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వద్దు. లిక్విడ్స్ అంటే పాలు కానివ్వండి, జ్యూసెస్ లాంటివి ఇవ్వద్దు. ఎందుకంటే పాలల్లో, జ్యూసెస్లో ఎక్కువ ఫ్యాట్స్, ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ అన్వాంటెడ్ క్యాలరీస్ ఇవి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సేపు అనేది పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని మీరు ఏదైనా మేజర్ మీల్ పెట్టేటప్పుడు, అంటే లంచ్ పెట్టేటప్పుడు కానీ డిన్నర్ పెట్టేటప్పుడు కానీ వాళ్ళు బాగా ఎక్కువ హెవీగా ఫీల్ అయ్యి సరిగ్గా తినలేరు. మనమేమో ఈ విషయాలు ఇవన్నీ పెట్టామన్న విషయం మర్చిపోయి లంచ్ టైంలో సరిగ్గా తినట్లేదు, డిన్నర్ టైంలో సరిగ్గా తినట్లేదు అని ఫీల్ అవుతాం. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మీల్ టైం అనేది కొంచెం ప్లాన్ చేసుకోండి. అలానే ఇట్లాంటి లిక్విడ్స్ అనేవి ఎక్కువ ఇవ్వద్దు ఇన్ బిట్వీన్ మీల్స్. సో అది నెక్స్ట్ పాయింట్ అండి. దీని తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే బోర్డమ్. పిల్లల్లో బోర్డమ్ అంటే ఒకే ఫుడ్ వెరైటీ, ఒకే ఐటెం మనం రోజు రిపీటెడ్గా పెట్టడం వల్ల పిల్లల్లో తినే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం ఎలా రకరకాల ఐటమ్స్ తినాలి అనుకుంటామో పిల్లలు కూడా అంతే కదండి. ఒకే ఐటెం మనం మాటికి పెట్టేస్తే వాళ్ళకి బోర్ కొట్టేసి అసలు తినడమే మానేస్తారు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ప్రతిసారి కొత్త ఫుడ్ వెరైటీస్ అనేది పిల్లల్లో అలవాటు చేయండి. ఇది అయితే ఒక్క రోజులో జరిగే పని కాదండి. ఏదైనా మీరు పిల్లలకి ఒక కొత్త ఐటెం మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే, కొత్తగా పెడుతున్నారు అంటే ఒక్కసారో 2 సార్లు పెట్టేసి వాళ్ళు తినకపోతే లైట్ తీసుకోవద్దు. ఒక కొత్త ఐటెం మనం పిల్లలకి పెట్టాలి అంటే మినిమం 15 సార్లు అయినా వాళ్ళకి
మనం అది ట్రై చెయ్యాలి, తినిపించడానికి మనం ట్రై చేయాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు తినకపోతే ఓకే, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం పెట్టిన దీని టేస్ట్ అస్సలు వీళ్ళకి నచ్చలేదు అని. కాకపోతే ఒక్కసారి 2 సార్లకి మీరు అస్సలు వదిలేయద్దండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి. సో ఇది నా నెక్స్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే పిల్లల్లో ఒక్కొక్కసారి ఒంట్లో బాగోకపోయినా కూడా సరిగ్గా తినరండి. అయితే మనం ఈ విషయం చాలా ఎర్లీగా గుర్తించగలగాలి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినట్లేదు అంటే వాళ్ళకి ఒంట్లో బాగాలేదు అనేది ఒక సైన్ మనకి, అది వాళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ ఏజ్లో ఉన్న పిల్లలు మనకి సరిగ్గా చెప్పలేరు. వాళ్ళ బాడీలో ఏమైనా ఇబ్బంది ఉంది అంటే మనకి సరిగ్గా చెప్పలేరు. పెద్దవాళ్లలో ఉండే ప్రాబ్లమ్సే కొన్ని పిల్లలకు కూడా రావచ్చు. ఎలాగా అంటే ఇండైజెషన్ అవ్వచ్చు, లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ అవ్వచ్చు, లేదా కాన్స్టిపేషన్ ఉండుండొచ్చు, లేదంటే సింపుల్ రీజన్ అండి నోస్ బ్లాక్ అవుతుంది పిల్లల్లో. నోస్ బ్లాక్ అయినా కూడా పిల్లలు సరిగ్గా తినలేరు. ఇలాంటివి మనం గుర్తించాలి. సపోజ్ నోస్ బ్లాక్ లాంటిది ఉందనుకోండి, మీరు నేజల్ డ్రాప్స్ వేసినప్పుడు వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా తినగలుగుతారు. సో ఇట్లాంటివి యాజ్ పేరెంట్స్ మనం గుర్తించాలండి, గుర్తించి ఏం చేయాలో చూడాలి. సో ఒంట్లో బాగోనప్పుడు అంటే నేను ఫీవర్ అట్లాంటి మేజర్ ఇష్యూస్ గురించి చెప్పట్లేదు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇంకొక విషయం, ఈ టైంలో మనం పిల్లల్ని మరీ ఎక్కువ తినేసేయాలి అని ఫోర్స్ చేయకూడదండి. అలా అని అసలు ఏమీ పెట్టద్దు అని నేను చెప్పట్లేదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానివ్వండి, లేదా కొంచెం లిక్విడ్స్ లాంటివి ఎక్కువ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. అది వాళ్ళకి త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే పిల్లలు ఎక్కువ అలసిపోయినా కూడా సరిగ్గా తినలేరండి. అయితే ఈ విషయంలో మనం కొంచెం పిల్లల్ని ప్యాంపర్ చేసే తినిపించగలము. కొంచెం ఏదో ఒకటి తినాలి నాన్న అది ఇది అని చెప్పి మనం తినిపించాల్సిందే. ఇలా మనం చేసినా కూడా పిల్లలు సపోజ్ తినలేదనుకోండి, మీరు ఎక్కువ టెన్షన్ పడిపోవద్దు. ఈరోజు తినకపోయినా ఖచ్చితంగా రేపు తింటారు. అయితే సో ఇవి కొన్ని రీజన్స్ అండి, కొన్ని మనం రోజు చూసే కొన్ని రీజన్స్, వాటికి చిన్న సొల్యూషన్స్ నా సైడ్ నుంచి నేను ఫాలో అయ్యేవి. ఇందులో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. కొంచెం సైంటిఫిక్గా చెప్తాను. కొన్ని సబ్జెక్టివ్ అని అంటారు, ఆబ్జెక్టివ్ అని అంటారు. ఏదైనా మనం డిసైడ్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ అంటే ఏంటంటే నాకు ఒకటి అనిపించవచ్చు, మా హస్బెండ్కి ఒకటి అనిపించవచ్చు, మా మదర్కి ఒకటి అనిపించవచ్చు, మీకు ఒకటి అనిపించవచ్చు. అందరికీ ఒకటే అనిపించాలనేది లేదు. అంటే మా బాబు ఇంత తింటున్నాడు, అసలు తినట్లేదు. యాజ్ అ మదర్ ఆల్వేస్ అందరి మదర్స్కి మన పిల్లలు సరిగ్గా తినట్లేదనే అనిపిస్తుంది. అయితే మా హస్బెండ్ వచ్చి లేదు వాడు బాగానే తింటున్నాడు అంటారు. ఇది సబ్జెక్టివ్ అండి. కాకపోతే మనకి సరిగ్గా తింటున్నారా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇలాంటప్పుడే ఆబ్జెక్టివ్ ఇది అనేది మనకు వస్తుంది. ఆబ్జెక్టివ్ అంటే ఏమీ లేదండి, ప్రూఫ్. తింటున్నారా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తాం కండి, ఆ హాస్పిటల్లో మనకు ఒక ఫైల్ ఇస్తారు. ఖచ్చితంగా ఈ రోజుల్లో అన్ని హాస్పిటల్స్లోనూ ఇట్లాంటి ఒక ఫైల్స్ ఉంటాయి కదా. సో లాస్ట్లో మనకి గ్రోత్ చార్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మనకు ఒక ప్రూఫ్, మన పిల్లలు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పిల్లలు వెయిట్ అండ్ హైట్ అనేది ఖచ్చితంగా చూస్తాము. దాన్ని బట్టి ఈ గ్రోత్ చార్ట్లో ఉన్నట్టు మన పిల్లలు ఆ రేంజ్లో ఉన్నారా లేదా అనేది మనం చూసుకొని మనం పెట్టే ఫుడ్ కానీ వాళ్ళు తినే ఫుడ్ కానీ సరిపోతుందా లేదా అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. సో మీరు ఎక్కువ సబ్జెక్టివ్ ఇదిలోకి వెళ్ళిపోయి మా పిల్లలు తినట్లేదు అని అనుకోవద్దు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి అసలు వాళ్ళు తింటున్నారో లేదో, వాళ్ళు సరిపడా తింటున్నారో లేదా అనేది ఇట్లాంటి వాటి వల్ల మనకు అర్థమైపోతుందండి. సో మనం ఈ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ అనేది సరిగ్గా చేసుకోకుండా మనమే పిల్లలు సరిగ్గా తినట్లేదు అని ఊహించేసుకోకండి. నాకు చాలా మంది పీడియాట్రిషియన్ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళతో మామూలుగా మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఒక హెల్దీ బేబీని తీసుకొచ్చి సరిగ్గా తినట్లేదండి అని చెప్పి అనవసరంగా ఆకలికి మందులు రాయండి, బలానికి మందులు రాయండి అని అడుగుతూ ఉంటారంట. ఇవన్నీ అవసరం లేదండి. ఒక హెల్దీ బేబీకి మీకు ఫుడ్ పెట్టడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సొల్యూషన్స్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అవి మీకు హెల్ప్ అవుతాయి అండ్ మీకు ఇంకెప్పుడు అనిపించదు మా పిల్లలు సరిగ్గా తినట్లేదు అని. ఇంకొకటి
ఫుడ్ పెట్టే విధానం అనేది ఒక్కొక్కరికి మారుతుంది. నాకొకటి వర్కౌట్ అవుతుంది, మీకొకటి వర్కౌట్ అవ్వచ్చు. అది మీరు మీ పిల్లలతో ఉన్న ర్యాపోతోనే అది డిసైడ్ అవుతుంది. నేనైతే మా పిల్లలకి ఖచ్చితంగా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చోవాలి, అలానే వాళ్ళు బాగా తింటారండి. అది నేను అబ్జర్వ్ చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాత్రం పెట్టినప్పుడే వాళ్ళు బాగా తినారని నాకు అనిపిస్తుంది. టీవీ ముందో లేదా ఫోన్ ఇచ్చి కూర్చొని పెడితే ముందు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళు కూడా ఏదో తిన్నాంలే అంటే తిన్నాం అన్నట్టు ఉంటారు. సో నేను చెప్పినట్టు ఫస్ట్లోనే ఒక ప్లేస్ అనేది మీరు అలవాటు చేసుకోండి. మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి మీ పిల్లల ఫుడ్ హ్యాబిట్స్లో. ఇంకా లాస్ట్లో ఏం చెప్పాలంటే, మీకు కొన్నిసార్లు నా వీడియోస్ లెంత్ ఎక్కువైనట్టు అనిపించచ్చండి. ప్లీజ్ డోంట్ మైండ్. ఏంటి అంటే, నేను ఇట్లాంటివి ఏమైనా షేర్ చేసుకోవాలి అన్నప్పుడు నేను యాక్చువల్లీ ముందుగానే చాలా ప్రిపేర్ అవుతానండి. ఏమేం చెప్పాలి, ఏమేం చెప్తే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనే విషయం గురించి. సో ఏ పాయింట్ మిస్ చేయకూడదు అనే ఒక తాపత్రయంతో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానేమో, ప్లీజ్ డోంట్ మైండ్. అదొక్కటే రీజన్ అండి, ఏది పాయింట్స్ మిస్ చేయకూడదు అని. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కానీ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ చాలామంది మదర్స్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. టేక్ కేర్, బాయ్.